एषमर्दे काङ्क्षितं तु राज्यं भोगसुखानि च दैहित्ये चितं युद्धे पहुन् पाण्डवादनिञ्चया प्राण त्यक्त्वा ధనాని చ. మనమెవ్వరి కొరకు ఈ రాజ్యాన్ని ఈ భోగములను కోరుచున్నామో వారే ధనమన ప్రాణములు వదులుకొని సిద్ధపడి వచ్చి యుద్ధ భూమికి ఆచార్యులు, పుత్రులు, తండ్రులు, తాతలు, మేనమామలు, పిల్లనిచ్చిన మామలు, మనుమలు, మునిమనుమలు, బావమర్దులు, బంధుమిత్రులు రణరంగమునున్నారు. మధుసూదన, ముల్లోకముల రాజ్యాధిపత్యమును కొరకైన సజ్జనులైన వారిని చంపడానికి నేను ఇష్టపడలేను. ఈ భూమండలము కొరకైన ఈ భూమండలము కొరకును నన్ను ఎవరైనా చంపగోరినా సరే గాని నేను వారిని యుద్ధమున సంహరింపలేను. జనార్దన, ఈ దాష్ట్రరాష్ట్ర స్థుతులను చంపిన మనకేమి ఆనందము కలుగును? ఈ దృష్టులు అతమార్చినందున మనకు పాపమే కాని పుణ్యం ఎటుల వచ్చును? మాధవ, మన బంధువులైన దాష్ట్రరాష్ట్రులను అతం చేయుట మనకు తగదు. సజ్జనులైన మన వారందరినీ చంపినందున మనకేమాత్రమును సుఖ సంతోషాలు లభించవు మాధవ. జనార్దన, లోభ కారణమున భ్రష్టులైన కౌరవ పక్షమున యోధులందరూ దోషములను కాని మిత్రదోషము వలన కలుగు పాపములను కాని గ్రహించలేని మూర్ఖులు. కానీ అన్నీ తెలిసిన మనమును కులనాశనం వలన కలుగు కష్ట నష్టములను ఎరిగి కూడా ఈ పాపములకు ఎందుకు ఒడిగట్టవలయు మాధవ? కులనాశనం వలన సనాతన ధర్మములు నశించును. కులధర్మము నశించిపోయిన కులధర్మమును అంతమైన తర్వాత వంశనాశనము, పాప ఫలితములు పెచ్చు పెరుగును. కృష్ణ, అధర్మము వలన లభించే పాపకర్మలు మనము పెద్దలచే తెలిసి ఉన్నాము. ఆ కులకాంతలు భ్రష్టులైన ఎడల వర్ణ సంగరము ఏర్పడును నిశ్చయముగా. నరకో సకరో నరకా చైవ కులాంగన కులాక్షయా తపస్వీ పితరో వర్షం లుప్త పిండోదక క్రియా. నరకో వర్ణ సంగరం వలన